ఎలా అనాలో ఏంటో పోచవనే చెప్పమనండి. అవ్వా, నువ్వే వివరంగా చెప్పు. ముగ్గురి కడుపుల మీద ఈ కర్రతో చెరొక దెబ్బ కొట్టాలి నాయనా. హా? అమ్మా, అబ్బో, ఓ, కొట్టి చంపేస్తారా ఏంటి? ప్లీజ్ వెయిట్ ఎ మినిట్. ఆ తర్వాత ఏంటవ్వా? ఆ తర్వాత ఇంకేం ఉంటుంది, చచ్చిపోయి ఉంటాం. ఈ ముసల్దాన్ని మనం హేళన చేసినందుకు మన ప్రాణాలు తీసే పోవాలనుకుందనుకుంటా. మీరలా అనుకుంటే నేనేమీ చెయ్యలేను. కాదనుకొని ఉండండి. 10 నిమిషాల్లో కడుపు నొప్పి ఎక్కువయ్యి ఊపిరి ఆగిపోయి కైలాసానికి పోతారు. ఉంటానమ్మా. అలాగే అవ్వా, బాయ్, సీ యు అగైన్. ఆపండి ఆవిని. ఈజీగా బాయ్ చెప్పేసి పోతే ఎలా? ఒక దెబ్బన్నా కొట్టమను. రేయ్, కర్రతో కొడుతుందిరా. మమ్మీ, ముసల్ది ఎంత బలం ఉంటుంది? పిల్లలు గానవియో గాయత్రియో కొట్టినట్టు ఉంటుంది. అబ్బా, అంతేనంటారా బావగారు? వద్దంటే చెప్పండి, అవన్నీ సాగనంపుతాం. ఆహా, ఉండని. అవ్వా, కాస్త చూసి కొట్టు. నేను వాళ్ళ మీద దాడి చేయటం లేదమ్మా, చికిత్స చేస్తున్నాను. మడతపడ్డ పేగుని నా పద్ధతిలో సరిచేస్తాను. సరే అవ్వా, కానివ్వు. ఒరేయ్, నేను కొట్టినప్పుడు అమ్మా అను. మమ్మీ అంటే ఇంకో 2 దెబ్బలేస్తుందవ్వా. ఎందుకు? అమ్మ అని తలిస్తే అమ్మవారి చెవిన పడుతుంది అని. అర్థమైందక్క. సుమన, వాళ్ళ పరివేసే దెబ్బని బట్టి మనం కూడా ఒక అంచనాకి రావచ్చు. అవునా అత్తయ్య? సిద్ధమా? యుద్ధమా? మీకంత సీన్ లేదు. సైలెంట్గా అమ్మా అని అరవండి. అబ్బా, సైలెంట్గా ఎలా అరుస్తారే అమ్మా? అబ్బా, బ్రో, నీకు కడుపు నొప్పి ఉందా లేదా? ఓ, ఉందిరా. ముందు తగ్గే మార్గం చూసుకో అన్నయ్య. కానివ్వరా త్వరగా. కొట్టేయండి అక్క. పోచవని. అవ్వా, పేగు మడతని సరిచేయి. వెళ్ళండి. అమ్మో, అబ్బా. ఓం నమ శివాయ లింగాయ నమః. మా ఆయన వికెట్ పోయింది. నెక్స్ట్. అమ్మా, అలా వెళ్ళు. నాకొద్దు ఈ దెబ్బలు. సుమన, నువ్వు వెళ్ళు. అబ్బోతయ్య, కడుపు నొప్పి ఎలా ఉన్నా పర్వాలేదు. మమ్మీ, లేదు మమ్మీ, చిన్న మరదలా, నాకు తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది. ఇదిగా నాకు తగ్గిపోయింది. చెప్పాను కదా నాయనా. ఒక్క దెబ్బను ఓర్చుకోండమ్మా, తగ్గిపోతుందిలే. అంతేలే అత్తయ్య. పోచవా, కాస్త చూసి కొట్టు ప్లీజ్. అవ్వా, ఏసై. ఓం మహేశ్వరాయ నమః.
తగ్గిందో సుమనా? తగ్గింది అత్తయ్య. మా మమ్మీని కొట్టండి. ఎంత ఆరాటం చూసారా? సింక్ లో ఉంటారు తల్లి కొడుకులిద్దరు. అవ్వా, ముచ్చటగా 3వ దెబ్బ వేసి. అమ్మా పోడ్చుకో. అలాగే. వెళ్ళు మమ్మీ. ఓం శంకరాయ నమః. కుమ్మి అవ్వా. వినాశనాన్ని కోరుకునే బుద్ధి నీలో ఉన్నంతకాలం బాధలు పడతావు, నరకాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త. వెళ్ళొస్తాను. బయలుదేరుతున్నావా అవ్వా? అవునమ్మా, మళ్ళీ వస్తాను. అవ్వా ఇటువైపు ఎప్పుడొచ్చినా మర్చిపోకుండా కలు. తప్పకుండా నాయనా, వస్తాను. నాలోన శివుడున్నాడు, నీలోన శివుడున్నాడు, నాలోన శివుడున్నాడు. పిండి వంటలు తినకుండా గుండె మండే ఆ చిరుతిళ్ళు తింటున్నావు ఎందుకు? కడుపు నొప్పి వచ్చిందని పండగ వండినవేవి తినొద్దని హాసనకు చెప్పింది. ఐసి, నువ్వు పస్తులు ఉండాలని అదే నీకు తగిన శిక్ష అని అలా చెప్పుండొచ్చు. కానీ కరువు వచ్చిన కోతిలా నువ్వు ఇలా మెక్కేస్తున్నావని తనకేం తెలుసు? అలా అంటారేంటండి? పిల్ల తల్లిని ఏ మాత్రం తినకపోతే పాలెలా ఇస్తాను? పాల పాల అని నోరు అలా వెళ్ళబెడతారేంటండి? పాలంటే మిల్క్. చా, నేను మజ్జిగ అనుకున్నానులే. అసలు నువ్వు ఏ రోజైనా పిల్లలకి నీ పాలిచ్చావా? తల్లి అనిపించుకున్నావా? ఓహో, మీరలా అర్థం చేసుకున్నారా? నేనంటున్నది ఇంటికి తీసుకొచ్చిచ్చే ఆవు పాలే కాచి చల్లార్చి ఉళ్ళుచికి పట్టించడానికి గ్లాస్లో పోసి తీసుకెళ్లాలంటే, కూసింతైనా బలం ఓపిక ఉండాలంటే ఈ మాత్రమైనా తినాలని చెప్తున్నాను బులిబాబు గారు. వారిని పసిబిడ్డకి గిన్నెలో పాలు పోసివ్వడానికి నువ్వు గాడిదలా మెక్కుతున్నావంటే నేనేమనాలి? ఇదిగోండి, మీరు కోతి గాడిద అని తిట్టేస్తున్నారు. నేను హాట్ అవుతాను చెప్తున్నా. నువ్వు కాదే, నిన్ను వాటితో పోల్చినందుకు వాటికి గనక తెలిస్తే అడవుల్లో నుంచి పారిపోయి ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాయి. ఏం పాపం? నీలాంటి పాపిష్టి దాంతో పోలిక అని సిగ్గుపడి చచ్చిపోవా? సర్లేండి, మీరనకపోతే నన్నెవరంటారు కానీ విషయం ఏంటో చెప్పండి. నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళు అన్నాక కడుపు నొప్పి కామనే అంటారు. మగవాళ్ళు మీకేం తెలుసు? ఆహా, మరి వల్లబాబురోకి ఎందుకు వచ్చింది స్టమక్ పెయిన్? తను మగాడేగా. నన్ను అడుగుతారే? మూతి మీద గుద్దుతా. మీ ముగ్గురు కలిసి ఏదో పిచ్చి పని చేసినప్పుడే మీరు కడుపులు పట్టుకొని దొర్లారని నా డౌట్. అమ్మ నాన్న కూడా ఇంత తెలివుందా? ఇట్టి పసిగట్టేశాడు. నిజం చెప్పు. అయ్యో నిజమండి, నేనేం చేయలేదు. మీ అమ్మ వాళ్ళే చేశారు. నాకేం తెలీదు.
వాళ్ళు చేస్తే నువ్వు కూడా ఇబ్బంది పడతావా? కర్మ, ఏం చేస్తాం? వాళ్ళకి వత్తాసు పలికినందుకు నేను కూడా కడుపు నొప్పితో బాధపడ్డానేమో. ఇప్పటికైనా అర్థం చేసుకో, మా అమ్మ వాళ్ళ వైపు ఉంటే నీకు నొప్పులే అని. నొప్పులొస్తే వచ్చాయి, డబ్బుల కోసం పడే తిప్పలు పోతాయి కదా అత్తయ్యకి భజన చేస్తే. దండుకోవడమే తెలియదేనికి, ఎలా బతుకుతారో ఏమో. ఏం చేస్తున్నావు? బాగుందా? ఏహే, అరే ఇంకా టేస్టే చేయలేదు, ఎలా చెప్పను? నేను ఇలా చేయడం బాగుందా అని అడుగుతున్నాను. ఎలాగో ఇవ్వగానే కుడికి తాగినట్టు తాగుతారని తెలుసు. హే, పిచ్చి వాగుడు వాగకుండా కషాయం ఇచ్చిపో. చచ్చిపోతే? ఆ? ఏంటి? ఆహా, ఇచ్చిపోతే ఆ తర్వాత ఏంటంట? తిక్కదానా, ఇచ్చాక నీకు ఇక్కడేం పని? మళ్ళీ ఏ అవసరం పడి పిలుస్తారో తెలియదు కదా. కేకేగానే పరిగెత్తుకుంటూ రావాలి. వాయ్? ఏయ్, వయ్యి అంటే వయ్యి. మమ్మీ ఆర్డర్. నేను పనిలో ఉంటే చేతిలో ఏమున్నా దాన్ని వదిలేయాలి. మీ ఆజ్ఞ పాటించాలి అని అంటారు. ఎస్, గో. ఓకే, మీరు తాగండి. కషాయం కదా, స్టైల్గా తాగకూడదు, లటుక్కున తాగాలి. తీసుకోండి, తాగండి. మాకు తెలుసులే. మమ్మీ, చేదుగా ఉంటుందా? అయినా సరే తాగాలి. కడుపు నొప్పి తగ్గినా సరే ఇలాంటిది ఒకసారి పుచ్చుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. రెడీ, 1 2 3. హాసిని, ఎక్కడున్నావే? ఏయ్ ఏయ్, మెంటల్ దానా, ఎక్కడున్నావు? ఏ హాసిని, వస్తున్నానత్తయ్యా, వస్తున్నానత్తయ్యా. అయ్యో, ఏమైందత్తయ్యా? అయ్యో అనయ్య, ఏమైంది? అక్క, ఏమైంది? తెలీదు చెల్లి. తెలీదు అంటావేంటే? ఏయ్, ఈ రాడ్ మా కాళ్ళ మీద పడేసావు కదే. వదినా, ఎందుకు అలా చేసావు? వీళ్ళే చెప్పారు. మీరు చెప్పినట్టే అక్క చేసిందిగా. హే, ఇలా చేయమన్నావా మేము? మీరే కదా కేక్ వేసినప్పుడు ఉన్న పలంగా వచ్చేయాలి, చేతిలో ఏముంటే అది వదిలేయాలి అంది. ఏ వదిలేయాలి గాని మా ప్రాణాలు వదిలేసేలా మా మీదికి వేయకూడదు కదే. పాపం వదిన కంగారులో అలా చేసుండొచ్చులే. అయినా మీరెందుకు అలా అరవాలి? ఏమైందోనని మేం కూడా కంగారుగా వచ్చాం. హాసిని కషాయం ఇచ్చింది. మంచిదేగా అత్తయ్య. అది కషాయం కాదు, విషం. వావ్, వండర్. అయినా కూడా మీరు చావలేదంటే గ్రేటే. నీ మొహమే, నీ మొహం. అరే, అంత దరిద్రంగా పరమ చేదుగా ఉంది అని చెప్తున్నావు. చెప్పాలి కానీ అరవకూడదు కదా అన్నయ్య. అది తాగితే మీరైనా అరుస్తారు. ఒకప్పుడు మీరు జ్యూస్ ఇచ్చినా సరే అది తాగి గాయత్రమ్మ గారు ఇలాగే కేకలు పెట్టారత్తయ్య. మమ్మీ, ఏమంటుంది పెద్ద మరదలు? చాలా ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేస్తున్నాను బావగారు, మీ అమ్మకి. ఏంటైనా అది? కాస్త వివరంగా చెప్పు. అమ్మగారి దగ్గర తిలోత్తమ అత్తయ్య పర్సనల్ సెక్రటరీగా పనిచేసే రోజుల్లో ఒకరోజు గొంతు నొప్పిగా ఉందని చెప్తే ఈవిడ ఇలాగే
కషాయం చేసిచ్చింది. అది తాగాక గొంతు మాత్రమే కాదు, గుండె కూడా మండిపోతుందని అమ్మగారు గట్టిగట్టిగా కేకలు పెట్టారు. నాకు తెలియనే తెలీదు. అప్పుడు నేను ఇంట్లో లేను. ఇది జరిగింది ఆఫీస్లో. అంటే కషాయానికి బదులు ఇంకేదైనా ఇచ్చుండాలి, లేదా అందులో ఇంకేదైనా కలుపుండాలి. నేనేం కలుపుతాను? గాయత్రక్కకి ఆ రోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. మందులు వేసుకోకుండా కషాయం తాగితే తగ్గుతుందని చెప్పింది. వద్దన్నా సరే తాగి ఇబ్బంది పడింది. ఎక్కువగా చేదుగా ఉండొచ్చు. వచ్చు కాదు, అయినా చేదుగా ఉంటే అలా కేకలు పెట్టరు కదమ్మా. ఏమో విశాల్, మీ ఆవిడ మాటలు విని నన్ను అనుమానంగా చూస్తే నాకు బాధేస్తుంది. రే వల్లభ, చూస్తామే, నోరు కడుక్కుందాం పద. 1 మినిట్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకుంటారు? అయినా నైనికేం తెలుసు? అమ్మగారే చెప్పారు. నైని, అమ్మ వచ్చిందా? ఈరోజు రాలేదు బాబుగారు, రేపు రావచ్చు. వచ్చాక తిలోత్తమత్తయ్య చేసిన కొంటె పనులన్నీ అందరికీ చెప్తానన్నారు. మాకు కూడా చెప్తారా? ఎలా నైని? మీరే వింటారుగా. అత్తయ్య, బీ రెడీ. ఏం చేస్తోంది నైని? తెలీదమ్మా. నాకు తెలుసు. ఏంటో చెప్పు. మెంటల్. త్వరగా తీసుకురండి. నించొని చెప్పేవాళ్ళకి ఏం తెలుస్తుంది, మోసేవాళ్ళకి తెలుస్తుంది బరువు. నేను కూడా మోస్తున్నాను కదండి. కడుపు వేరు, ఎత్తి పొడుపు వేరత్తయ్యా. బ్రో, నీకెందుకు ఈ పనులు? నేను చేస్తానని చెప్పాను కదా. ఎందుకు చేయకూడదండి? మీరలా అంటే రిలాక్స్ అయిపోతారు. అందరూ కష్టపడాలని విశాలే చెప్తుంటాడు కదా. మీరిప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారు. మాకన్నా ముందు నుంచి వదిన, విశాల్ బ్రో ఇద్దరే పనులన్నీ చేస్తున్నారు. ఆలస్యంగా లేచినందుకు అత్తయ్య వాళ్ళకి తెలియదులే విక్రాంత్ బాబు. లేచి స్నానాలు కూడా అయిపోయాయి మావి. నైని పూజ కూడా చేసేసింది. మరి ఈ క్లీనింగ్ పని ఎప్పుడు పెట్టుకోవడం ఎందుకు తమ్మి? అసలే ఆదివారం, పని వాళ్ళకి సెలవిస్తారు. నిదానంగానైనా మేం చేసుకుంటాంలే బావగారు. మేమంటే ఎవరక్క? హాసనక్కేమో ఫ్రెండ్కి టాటా చెప్పొస్తానని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. సాయంత్రం దాకా రాదు. ఆ లోపు ఇవి కూడా శుభ్రం అవుతాయి. ఎలా అవుతావే? ఒకళ్ళు ఇద్దరి వల్ల అయ్యే పని కాదు, 10 మంది పనులు ఉండాలి. ఓం నమ శివాయ. డమ్మో డమ్మ. పని మనుషులకి ఈరోజు సెలవనగానే కరెక్ట్ టైంకి దిగారు ఇద్దరు. ఏంటమ్మా పాపం, వాళ్ళకు కూడా ఈ పని అప్పచెప్తావా ఏంటి? తప్పే ఉంది విశాల్. వాళ్ళకి బయట భోజనం దొరికినప్పుడు ఇక్కడికి ఓం నమ శివాయ అంటూ వచ్చి కంచాలు కంచాలు లాగించడం కాదు, పని కూడా చేయాలి. సుమన, నోరు జారుతున్నావు. అది తన నైజమమ్మా.
ఇచ్చివాగుడు వాగుతుందని నువ్వు కూడా చెప్తున్నావు గారడి పాప. అలడో నువ్వు ఇంకా రెచ్చగొట్టకు. అతిథిలాగా వచ్చారు, అలాగే వెళ్తారు. మీరే పని చెప్పినా చేస్తాం, మాకు నామోషే లేదు. విన్నారా? సిగ్గు లేదని చెప్తున్నారు. అమ్మా, చిన్న పిల్లలు వాళ్ళేం చేయగలుగుతారు?